ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్తో పాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలకు దిగారు ఉద్యోగులు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఉద్యోగికి 12,000 రూపాయల కనీస వేతనం చెల్లించడంతో పాటు 61 సంవత్సరాలు నిండిన రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు 20 లక్షల బెనిఫిట్ను అందజేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి సర్కారు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, నిర్లక్ష్య వైఖరి వీడనాడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు ఉద్యోగులు.